నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పాకిస్తాన్కు లండన్ షాక్, రివర్స్ కొట్టిన కశ్మీర్ అస్త్రం, ముట్టడిలో హై కమిషన్. జియోపాలిటిక్స్ మైండ్ గేమ్. సొంత ఆయుధమే శత్రువుగా మారితే పీఓకే సరిహద్దుల్లో అసలు ఏం జరుగుతుంది? బ్రిటన్ పార్లమెంట్ను వణికించిన 50 మంది ఎంపీల సంతకాలు, పాక్ సైన్యానికి ఊహించని పుచ్చు. మీర్పురి డయాస్పోరా యూటర్న్, తుపాకీ గొట్టాల నీడలో పీఓకే తిరుగుబాటు. ఒకప్పుడు బ్రిటన్ వీధుల్లో పాకిస్తాన్ జెండాలు పట్టుకుని భారత రాయబార కార్యాలయంపై దాడులకు తెగబడిన మీర్పురి ముస్లింలు. మరి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సామెత ఉంది, మనం తవ్విన గోతిలో మనమే పడతాం అని. ఇప్పుడు పాకిస్తాన్ దేశం సరిగ్గా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. దశాబ్దాలుగా భారతదేశానికి వ్యతిరేకంగా కశ్మీర్ అంశాన్ని వాడుకుంటూ అంతర్జాతీయ వేదికలపై విషం చిమ్మిన పాకిస్తాన్కు ఇప్పుడు లండన్ వేదికగా ఊహించని మైండ్ బ్లోయింగ్ షాక్ తగిలింది. ఏ ఆయుధాన్ని చూసుకుని అయితే పాక్ పాలకులు ఇన్నాళ్ళు గాల్లో తేలారో అదే ఆయుధం ఇప్పుడు రివర్స్ తిరిగి పాక్ గుండెల్లో దిగింది. లండన్లోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం వెలుపల వేలాది మంది ముస్లింలు రోడ్డెక్కి ప్రీ పీఓకే అంటూ గర్జించడం ప్రపంచవ్యాప్తంగా జియోపాలిటిక్స్ సమీకరణాలను మొత్తం మార్చేసింది. దశాబ్దాల కాలంగా భారత్ను తిట్టిన నోళ్లే ఇప్పుడు పాక్ సైన్యం చేస్తున్న అత్యాచారాలను ఎండగడుతున్నాయి. బ్రిటన్ పార్లమెంటు వేదికగా పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి. అసలు ఎవరి మీర్పురి ముస్లింలు? లండన్ కేంద్రంగా సాగుతున్న ఈ అంతర్జాతీయ పొలిటికల్ థ్రిల్లర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ దేశాల దౌత్యనీతిలో ఇదొక పెను సంచలనం. ఒకప్పుడు బ్రిటన్ వీధుల్లో పాకిస్తాన్ జెండాలు పట్టుకుని భారత రాయబార కార్యాలయంపై దాడులకు తెగబడిన ఒక బలమైన కమ్యూనిటీ ఈరోజు అదే బ్రిటన్ వీధుల్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధాన్నే ప్రకటించింది. లండన్ వేదికగా జరుగుతున్న ఈ హై డ్రామా వెనుక ఉన్నది మీర్పురి ముస్లింలు. డయాస్పోరా 1947లో కశ్మీర్ సమస్య సృష్టించబడడానికి ముందే, అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన మీర్పూర్ ప్రాంతానికి చెందిన ముస్లింలను బ్రిటన్ పాలకులు లండన్లో స్థిరపడాలని కోరారు. వీరి ఆహ్వానం మేరకు బ్రిటన్లో శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్న వీరు కాలక్రమేణా బ్రిటన్లో అత్యంత బలమైన ఓట్ బ్యాంక్గా, బలమైన రాజకీయ శక్తిగా కూడా ఎదిగారు. గత 7 దశాబ్దాలుగా పాకిస్తాన్కు ఐఎస్ఐకు ఇచ్చే ఫండింగ్తో వీరు అంతర్జాతీయంగా భారత్పై నెగిటివ్ నెరేటివ్ నడుపుతూ వచ్చారనేది అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. సొంత రక్తం పంచుకున్న బంధువుల ఆకలితో అలమటిస్తుంటే, సైన్యం బోట్ల కింద నలిగిపోతుంటే ఏ దేశభక్తి అయినా సరే తిరగబడుతుందని మీర్పురి ముస్లింలు నిరూపించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పీఓకేలోని గిల్లిట్, బల్తిస్తాన్, మీర్పురా ప్రాంతాల్లో గత 2020 నుంచి ప్రజా తిరుగుబాటు నెమ్మదిగా మొదలైంది. ఒకప్పుడు కేవలం నిత్యావసరాల సరుకులు, కూరగాయల ధరలు, కరెంటు బిల్లులు పెరుగుదల, కనీస రోడ్డు వస్తువులు వంటి ప్రాథమిక సమస్యలతో మొదలైన ఈ ఉద్యమం పాక్ పాలకుల నిర్లక్ష్యం, చిన్నచూపు కారణంగా ఒక స్వాతంత్ర పోరాటంగా రూపాంతరం చెందింది. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం 2024లో 6 రోజులు, 2025లో ఏకంగా నెల రోజుల పాటు పీఓకే ప్రాంతం మొత్తం పూర్తి షట్ డౌన్ అయ్యింది. నిత్యావసరాలు దొరకక, విద్యుత్ లేక ప్రజలు రోడ్డెక్కితే వారిపై పాక్ ఆర్మీ 3rd డిగ్రీ ప్రయోగించిన వార్తలు ఇంటర్నెట్లో దావాలంగా వ్యాపించాయి. ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలైన ఉత్కంఠభరిత మలుపు పాక్ ప్రభుత్వం పీఓకేలోని విధించిన కమ్యూనికేషన్ బ్లాక్అవుట్. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచానికి తెలియకూడదనే కుట్రతో పాక్ సైన్యం అక్కడ ఇంటర్నెట్, మొబైల్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. ఈ ఒక్క చర్య లండన్లోని మీర్పూర్ కమ్యూనిటీలో అగ్ని రగిల్చింది. లండన్లో ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్న మీర్పూర్ ముస్లింలు పీఓకేలో ఉన్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు బతికున్నారో లేదో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంటర్నెట్లో అందుతున్న లీక్ సమాచారం ప్రకారం సైన్యం జరిపిన కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు మరణించారనే వార్త లండన్ చేరడంతో మీర్పురి డయాస్పోరా ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ఇన్నాళ్ళు తాము ఏ పాకిస్తాన్ అయితే నెత్తిని పెట్టుకున్నామో అదే పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసును లండన్ వీధుల్లో ముట్టడించారు. ఇది కేవలం ఒక వీధి పోరాటం కాదు, బ్రిటన్ అంతర్గత రాజకీయాలను శాసించే స్థాయి జియోపాలిటికల్ మూవ్. మీర్పురి ముస్లింలకు బ్రిటన్ రాజకీయాల్లో ఎంతటి పట్టు ఉందంటే అక్కడ దాదాపు 50 మంది బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు గెలుపోవటములను ఈ కమ్యూనిటీనే డిసైడ్ చేస్తుంది. తమకున్న ఈ పొలిటికల్ పవర్ను వాడుతూ వారు తాజాగా ఒక సంచలన వ్యూహాన్ని అమలు చేశారు.
పీఓకేలో పాక్ ఆర్మీ చేస్తున్న అత్యాచారాలను, ఇంటర్నెట్ నిషేధాన్ని ఎండగడుతూ బ్రిటన్కు చెందిన 50 మంది ఎంపీలకు అధికారికంగా మెమరాండం సమర్పించారు. ఈ అంశాన్ని నేరుగా బ్రిటిష్ పార్లమెంట్లో లేవనెత్తి అంతర్జాతీయంగా పాకిస్తాన్పై ఆంక్షలు విధించేలా ఒత్తిడి తీసుకురావడమే వీరి ప్రధాన లక్ష్యం. ఇన్నాళ్ళు కశ్మీర్ అంశాన్ని బ్రిటన్ పార్లమెంట్లో లేవనెత్తిన ఎంపీలే ఇప్పుడు పీఓకేలోని పాక్ సైన్యం చేస్తున్న దారుణాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు కూడా సాగుతున్నాయి. పాకిస్తాన్ అనుకూల మీడియా వర్గాలు ఇదంతా ఇంటర్నెట్లో జరుగుతున్న దుష్ప్రచారం అని, పీఓకేలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ లండన్ వీధుల నుంచి వస్తున్న ప్రత్యక్ష దృశ్యాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నివేదికలు మాత్రం పాకిస్తాన్ వాదనను పూర్తిగా కొట్టిపారేస్తున్నాయి. ఒకవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటం తీవ్ర రూపం దాల్చడం, మరోవైపు ఆర్థికంగా దివాలా తీయడం, వీటన్నిటి మధ్య ఇప్పుడు పీఓకేలో చేజారిపోయే పరిస్థితి రావడం పాకిస్తాన్కు బహుముఖ సంక్షోభంలోకి నెట్టేసింది. అంతర్జాతీయంగా భారత్ను ఇరుకును పెట్టాలని చూసిన పాకిస్తాన్కు సొంత ఇల్లే తగలబడుతున్న చందంగా మారింది ప్రస్తుత పరిస్థితి. మరి జియో పాలిటిక్స్ చరిత్రలో ఇదొక క్లాసిక్ లెసన్. ఏ నెరేటివ్ను అయితే అబద్ధాలతో నిర్మించారో అది ఎప్పటికైనా కూలిపోక తప్పదని ఈ లండన్ తిరుగుబాటు నిరూపించింది. మరి పీఓకే ప్రజల నుంచి వస్తున్న ఈ స్వేచ్ఛ నినాదం ముళ్ళ కంచెలు దాటి, సముద్రాలు దాటి గ్లోబల్ లెవెల్లో మారుమోగుతుంది. బ్రిటిష్ పార్లమెంట్లో కనుక దీనిపై అధికారిక తీర్మానం లేదా చర్చ జరిగితే ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ ముఖానికి ఉన్న ముసుగు పూర్తిగా తొలగిపోవడం ఖాయం. శత్రువును దెబ్బతీయడానికి పెంచి పోషించిన శక్తులే ఇవాళ పాక్ పాలకుల సింహాసనాన్ని కదిలిస్తుండడం ఈ పొలిటికల్ డ్రామాలోని బిగ్గెస్ట్ క్లైమాక్స్. లండన్ వేదికగా సాగుతున్న ఈ అంతర్జాతీయ పొలిటికల్ థ్రిల్లర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో, తుపాకీ గొట్టాలతో ప్రజాస్వామ్యాన్ని, ప్రజా గొంతుకును నొక్కేయాలని చూస్తే అది లండన్ లాంటి అంతర్జాతీయ వేదికలపై ఎలా పేలుతుందో పాకిస్తాన్ అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. పీఓకే ప్రజల హక్కుల పోరాటం, మీర్పురి ముస్లింల యూటర్న్ రాబోయే రోజుల్లో ఎలాంటి అంతర్జాతీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్.